హలో ఎవరివన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో చాప్టర్ 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్ వరల్డ్ ఈ చాప్టర్ని బిగిన్ చదువుతున్నాం అనమాట. ఈ చాప్టర్ మన యొక్క 10th క్లాస్లో లాస్ట్ చాప్టర్ అనమాట. మనం ఎట్లయితే ఫస్ట్ చాప్టర్ ఎంత జోష్తో అయితే చదివింటామో ఈ లాస్ట్ చాప్టర్ని కూడా అంతే జోష్తో చదువుతాం అనమాట. కంప్లీట్ సిలబస్ని చేద్దాం అనమాట, సిలబస్ని కంప్లీట్ చేద్దాం అనమాట. మనకు ఈ చాప్టర్ ఇంట్రెస్టింగ్గాను ఉంటుంది, అలాగే ఇంపార్టెంట్ కూడా అనమాట, అలాగే కష్టం కూడా అనమాట. ఎందుకంటే మనకు ఈ చాప్టరు పబ్లిక్ ఎగ్జామ్లో 12 మార్క్స్గా రాబోతుంది అనమాట. మీకు ఉన్న 22 లెసన్స్లో ఏ చాప్టర్కి ఇంత వెయిటేజ్ అనేది లేదనమాట. దీని నుండి మనకు 2 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది, తర్వాత 8 మార్క్స్కి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట మనకు, తర్వాత 2 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్ వస్తుంది అనమాట. అర్థమైందా? ప్రింట్ కల్చర్ అంటే ప్రింటింగ్ అనుకోవచ్చు అనమాట మీరు. ఈ ప్రింటింగ్ అనేది మనకు ప్రస్తుతం ఉన్న మోడర్న్ వరల్డ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది అనమాట. చాలా బిజినెసెస్ కావచ్చు, లేకుంటే మనం చదువుకునే బుక్స్ కావచ్చు, ఇవన్నీ సక్రమంగా జరుగుతున్నాయి అంటే దీన్ని ఏబుల్ చేసిన వాళ్ళు మనకు ప్రింట్ అనమాట. అర్థమైందా? మన యొక్క డైలీ లైఫ్లో కూడా ప్రింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు ఇమాజిన్ ఎ వరల్డ్ వితౌట్ ప్రింటెడ్ మ్యాటర్. మనకు ఇలా ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం అనమాట. ఇటువంటి వరల్డ్ని, ఎటువంటి వరల్డ్ అంటే ఆ వరల్డ్లో మనకు ప్రింటెడ్ మ్యాటర్ అనేది లేదనమాట. ఒక్కసారి ఊహించుకోండి, అప్పుడు అక్కడ స్కూల్స్ ఆగిపోతాయి, బిజినెసెస్ ఆగిపోతాయి, వరల్డ్ స్తంభింపబోతుందన్నమాట. వి ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్రింట్ ఎవ్రీవేర్ అరౌండ్ అస్. మనము ఈ ప్రింటింగ్ యొక్క ఎఫెక్ట్స్ అనేటివి మన యొక్క చుట్టూ చూడొచ్చు అనమాట. మనం ఇప్పుడు ఏదైతే హిస్టరీ బుక్ చదువుతున్నామో అది కూడా ఒక ప్రింటే అనమాట. మనకు బుక్స్ కావచ్చు, తర్వాత జర్నల్స్, తర్వాత న్యూస్ పేపర్స్, ప్రింట్స్ ఆఫ్ ఫేమస్ పెయింటింగ్స్ అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీడే థింగ్స్ లైక్ థియేటర్ ప్రోగ్రామ్స్, అఫీషియల్ సర్క్యులర్స్, క్యాలెండర్స్, డైరీస్, అడ్వర్టైజ్మెంట్స్, సినిమా పోస్టర్స్ అట్ స్ట్రీట్ కార్నర్స్. అంటే మనకు మన యొక్క చుట్టుపక్కల మనము ఈ ప్రింట్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి చూడగలుగుతాం అన్నమాట. అర్థమవుతుందా? అది బుక్స్ కావచ్చు, జర్నల్స్ కావచ్చు, న్యూస్ పేపర్స్ కావచ్చు, ప్రింట్స్ ఆఫ్ ఫేమస్ పెయింటింగ్స్ కావచ్చు, మనం చూడగలుగుతున్నాం. తర్వాత అఫీషియల్ సర్క్యులర్స్ కావచ్చు, క్యాలెండర్స్ కావచ్చు, డైరీస్ కావచ్చు, అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, మనం ఈ ప్రింట్ యొక్క ఎఫెక్ట్స్ అనేవి చూడగలుగుతున్నాం అనమాట. వి రెడ్ ప్రింటెడ్ లిటరేచర్, సీ ప్రింటెడ్ ఇమేజెస్, ఫాలో ద న్యూస్ త్రూ న్యూస్ పేపర్స్. మనము ఈ యొక్క లిటరేచర్ని ప్రింట్ చేస్తాం, తర్వాత ఇమేజెస్ని ప్రింట్ చేస్తాం అన్నమాట. కింద చూస్తే మీరు ఒక ఇమేజ్ ఇచ్చినారు, ఇది కూడా ప్రింట్ చేసినది అనమాట మనకు. అలాగే న్యూస్ పేపర్స్లో మనం కంటిన్యూగా న్యూస్ అనేది చదువుతాం అనమాట. ఒక్కసారి ఊహించుకోండి, ఎవరికైనా అలవాటు ఉండి ఉంటుంది, పొద్దున్నే ఉదయాన్నే లేచి పేపర్ చదువుతూ కాఫీ తాగాలనేది చాలా డైలీ లైఫ్ అయిపోయిందనమాట, రొటీన్ అయిపోయిందనమాట. ఒక్కసారి ప్రింటింగ్ అనేది లేకపోతే ఆ న్యూస్ పేపర్స్ అనేవి ప్రింట్ అవ్వనమాట. అప్పుడు మన యొక్క డైలీ లైఫ్ అనేది కొంచెం అటు ఇటు అవుతుందన్నమాట. వి టేక్ ఫర్ గ్రాంటెడ్ దిస్ వరల్డ్ ఆఫ్ ప్రింట్ అండ్ ఆఫెన్ ఫర్గట్ దట్ దెర్ వాజ్ ఎ టైమ్ బిఫోర్ ప్రింట్. ఈ ప్రింట్ ఇప్పుడు ఉంది, ఎప్పటి నుండో ఉంటుంది, ఏమవుతుంది అని అనుకోకూడదు అనమాట. మనకు ఇటువంటి సమయం కూడా ఉందన్నమాట. ఎటువంటి సమయం అంటే ప్రింట్ లేని సమయం కూడా ఉందన్నమాట మన యొక్క హిస్టరీలో. అర్థమవుతుందా? ప్రింట్ లేని సమయం కూడా ఉందన్నమాట. మనం ఏమనుకుంటాం, ప్రింట్ ఇప్పుడు ఉంది, ఒక 100 ఏళ్ళ క్రితం ఉండి ఉంటుంది, 1000 ఏళ్ళ క్రితం ఉంటుంది, దీనిలో ఏముందిలే అని అనుకుంటాం అనమాట. కానీ ప్రింటింగ్ అనేది లేని సమయం కూడా మన యొక్క వరల్డ్ అనేది ఫేస్ చేసిందనమాట. వి మే నాట్ రియలైజ్ దట్ ప్రింట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ఎ హిస్టరీ విచ్ హ్యాస్ ఇన్ ఫ్యాక్ట్ షేప్డ్ అవర్ కాంటెంపరీ వరల్డ్. మనం ఇప్పుడు ఏదైతే ప్రింట్ చూస్తున్నామో, ప్రింటింగ్ మిషన్స్ కావచ్చు, ప్రింటింగ్ ప్రెస్సెస్ కావచ్చు, వీటిని మనం ఏవైతే చూస్తున్నామో ఇవేమి ప్రపంచం మొదలైనప్పటి నుండి ఏం లేవు అనమాట. అవి ఒక స్టేజ్ బై స్టేజ్ మనకు ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది డెవలప్ అయిందనమాట, ప్రింటింగ్ మిషన్స్ అనేవి డెవలప్ అయ్యనమాట. ఇది ఒక హిస్టరీగా మారిపోయిందనమాట ప్రింట్ డెవలప్ అనేది దానిలోనే. వాట్ ఈస్ దిస్ హిస్టరీ? ఆ హిస్టరీ ఏందో మనం ఈ బుక్లో చదువుకోబోతున్నాం అనమాట, ఈ చాప్టర్లో చదువుకోబోతున్నాం అనమాట. వెన్ డిడ్ ప్రింటెడ్ లిటరేచర్ బిగాన్ టు సర్క్యులేట్? ఎప్పటి నుండి మనకు ఈ ప్రింటెడ్ లిటరేచర్ అనేది ప్రచారం అవుతుంది? హౌ హ్యాస్ ఇట్ హెల్ప్డ్ క్రియేట్ ద మోడర్న్ వరల్డ్? ఆ ప్రింట్ అనేది మనకు
ఎట్లా మన యొక్క మోడర్న్ వరల్డ్కి హెల్ప్ చేసింది, ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఈ చాప్టర్ అనమాట. ఇన్ దిస్ చాప్టర్ వీ విల్ లుక్ అట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రింట్. మనం ఈ చాప్టర్లో ప్రింట్ ఎలా డెవలప్ అయింది స్టేజ్ బై స్టేజ్ చదువుకుంటూ వెళ్తాం అనమాట. ఫ్రమ్ ఇట్స్ బిగినింగ్స్ ఇన్ ఈస్ట్ ఏషియా టు ఇట్స్ ఎక్స్పాన్షన్ ఇన్ యూరప్ అండ్ ఇన్ ఇండియా. We will understand the impact of the spread of technology and consider of how social lives and cultures changed with the coming of print. మనం ఈ చాప్టర్ని 3 భాగాలుగా విడదీద్దాం అనమాట. ఎట్లా? ఫస్ట్ భాగం వచ్చేసి చైనా జపాన్లో మనకు ఎలా ప్రింటింగ్ అనేది డెవలప్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, దాని యొక్క డిమెరిట్స్ ఏమి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటివి, అవన్నీ చదువుతాం. తర్వాత సెకండ్ పార్ట్లో మనము యూరప్లో ప్రింట్ ఎలా వచ్చింది, ఎవరు తీసుకొని వచ్చినారు, దాని ప్రభావము ప్రజల మీద ఎట్లా పడింది, యూరప్ ప్రజల మీద, దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, అవన్నీ చదువుతాం. తర్వాత మన యొక్క ఇండియాలో ప్రింట్ ఎవరు తెచ్చినారు, ఎప్పుడు వచ్చింది, దాని యొక్క అవుట్కమ్స్ ఏంటి, ప్రజల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడింది, ఇలా మనము ఈ చాప్టర్ని చదువుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ చైనా జపాన్లో మనకు ప్రింట్ అనేది ఎలా డెవలప్ అయింది, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, అవి చదువుదాం అనమాట. ఫస్ట్ ఈ చాప్టర్లో పిక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఒక్క పిక్చర్ని కూడా మనం మిస్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనకు 1 మార్క్ క్వశ్చన్స్కి పిక్చర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారనమాట. ఇప్పుడు ద ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్ అంటే మొదటిగా ప్రింట్ చేసిన బుక్స్ ఏవి, అవి చదువుకుంటూ అలాగే ఆ ప్రింటింగ్ ఎప్పుడు చేసినారు, ఎవరు చేసినారు, ఏ దేశంలో జరిగింది, దాని యొక్క ఇంపాక్ట్ ఏమి, అది కూడా చదువుకుంటూ వెళ్తాం అనమాట. ద అర్లియస్ట్ కైండ్ ఆఫ్ ప్రింట్ టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ ఇన్ చైనా, జపాన్ అండ్ కొరియా. మనకు ఈ ప్రింట్ టెక్నాలజీ అనేది ఫస్ట్ డెవలప్ అయినది చైనాలోను, జపాన్లోను, కొరియాలో అనమాట. అందుకే మనం ఒకటి అనొచ్చు అనమాట స్లోగన్ గుర్తుపెట్టుకోవడానికి, చైనా, జపాన్, కొరియా, గణపతి బప్ప మోరియా అనమాట. గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. చైనా, జపాన్, కొరియా, గణపతి బప్ప మోరియా అంటే చైనా, జపాన్, కొరియాలో ఫస్ట్ మనకు ప్రింట్ టెక్నాలజీ అనేది డెవలప్ అయిందనమాట. దిస్ వాజ్ ఏ సిస్టమ్ ఆఫ్ హ్యాండ్ ప్రింటింగ్. ఆ ప్రింట్ టెక్నాలజీ ఏందో తెలుసా? హ్యాండ్ ప్రింటింగ్ అనమాట. హ్యాండ్ ప్రింటింగ్ జిరాక్స్ షాప్కి వెళ్తే ఏదో మిషన్లో పెట్టి ఇస్తాడు. ఈ హ్యాండ్ ప్రింటింగ్ ఏమి మాకేం అర్థం కావట్లే. సబర్ కరు రుకో. ఫ్రమ్ AD 594 onwards, books in China were printed by rubbing paper, also invented there against the inked surface of wood blocks. ఆ ప్రింట్ టెక్నాలజీ ఏదో తెలుసా? హ్యాండ్ ప్రింటింగ్. ఆ హ్యాండ్ ప్రింటింగ్ని మనము వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అంటాం అనమాట. వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అంటే మీరు చెక్క చూసింటారనమాట. చెక్క ఇది సపోజ్ మనకు చెక్క అనుకోండి, ఇది మనకు చెక్క అనుకోండి. దీని మీద మనం ఏదైతే ప్రింట్ చేయాలి అనుకుంటున్నామో, ఇప్పుడు సపోజ్ ఈ పేజీనే ఉంది, దీంట్లో ఒక పేరాని మనం ప్రింట్ చేయాలి అనుకుంటాను. అప్పుడు ఏం చేస్తా? దీని మీద మనము అచ్చులు అనేటివి వేస్తాం అనమాట. ఎట్లా? ద ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్, ఇట్లా అచ్చులు అనేటివి వేస్తాం అనమాట. దీన్ని అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇప్పుడు మీరు ఏవైతే స్టాంపులు చూస్తున్నారో అదే బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్కి. అట్లా అచ్చులు వేసి వుడ్ బ్లాక్ మీద పేపర్ పెట్టేసి దాని మీద అవి నొక్కేవాళ్ళు అనమాట వుడ్ బ్లాక్స్. దానివల్ల అవి మనకు ఆ లెటర్స్ అనేవి ప్రింట్ అయ్యేటవి అనమాట. అర్థమైందా? ఎప్పుడు మనకు మొదలైనది AD 594 నుండి అనమాట, చైనాలో. అది కూడా ఫస్ట్ మనం చైనా చదువుతాం, తర్వాత జపాన్ చదువుతాం అనమాట. As both sides of thin porous sheet could not be printed, the traditional Chinese accordion book was folded and stitched at the side. Superbly skilled craftsmen could duplicate with remarkable accuracy the beauty of calligraphy. మనకు ఈ ఒక పేపర్ మీద మనము సపోజ్ ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ వాడి ఇట్లా రాసినాం అనుకోండి, మనము వెనకాల అచ్చులు అనేవి పడేయటం అనమాట. అప్పుడు పేపర్ చూడడానికి బాగోదన్నమాట. అందుకే ఇంకో పేపర్ తీసి దాని మీద కూడా రాసేస్తారనమాట. అప్పుడు వెనకల నుండి ఈ 2 పేపర్స్ని సైడ్లకి స్టిచ్ చేస్తారనమాట. మనకు ఇప్పుడు 2 పేపర్లో రాసేసినాం, మీరు దీన్ని 3Dగా ఇమాజిన్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేస్తారనమాట సైడ్లకి. అర్థమైందా? ఇట్లా స్టిచ్ చేసేసి దాన్ని ఒక పేపర్గా తయారు చేస్తారనమాట, ప్రింటెడ్ పేపర్గా. ఇటువంటి వుడ్ బ్లాక్ ప్రింటింగ్లోనే మనకు
ఒక బుక్ అనేది తయారైందనమాట. దీన్నే మనం ద ట్రెడిషనల్ చైనీస్ అకార్డియన్ బుక్ అనమాట. ఈ అకార్డియన్ బుక్లో మనకు ప్రతి ఒక్క పేజ్ ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ద్వారా ప్రింట్ అయింది. అది కూడా సైడ్ల నుండి మనం స్టిచ్ చేసినాం అనమాట. అదిగాక మనకు సూపర్బ్లీ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ కుడ్ డూప్లికేట్ విత్ రిమార్కబుల్ అక్యురసీ ద బ్యూటీ ఆఫ్ క్యాలిగ్రఫీ. ఇప్పుడు కొంతమంది వుడ్ బ్లాక్ ప్రింటింగ్ చేసేవాళ్ళు, అలాగే కొంతమంది ఏదుందో డైరెక్ట్గా నీట్ హ్యాండ్ రైటింగ్లో, ఏ హ్యాండ్ రైటింగ్లో అయితే అది ఉందో పేపర్లో ఆ హ్యాండ్ రైటింగ్తోనే దింపేవాళ్ళు అనమాట. వాళ్ళనే మనం స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్ అంటాం అనమాట. క్యాలిగ్రఫీ అంటే ద ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ అండ్ స్టైలిష్ రైటింగ్. మనం ఎప్పుడు అసూయ పడతాం చూడండి, మా ఫ్రెండ్ బాగా రాస్తాడు, నాకు అటువంటి హ్యాండ్ రైటింగే రాదు. ఎప్పుడు అట్లా అనుకోద్దండి. మీ హ్యాండ్ రైటింగ్ మీకు తెలుసు, కానీ మీ హ్యాండ్ రైటింగ్ అందరికీ అర్థమయ్యేలాగా ఇంప్రూవ్ చేసుకుంటే చాలు అనమాట. ఏదో లెక్చరర్లు రాసేలాగా అంత ఇంప్రూవ్ చేసుకోకపోయినా మనకు ఎంత వీలైతే అంత ఇంప్రూవ్ చేసుకోవాలన్నమాట. క్యాలిగ్రఫీ అంటే ఒక అందమైన సొగసైన రాత అనమాట, చేతి రాత అనమాట. ఓకేనా, ఇది మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ఉందన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట, వాట్ ఈజ్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్, వేర్ ఇట్ ఈజ్ హ్యాడ్ బీన్ డెవలప్డ్ అని వస్తుందన్నమాట. వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనమాట. బై రబ్బింగ్ పేపర్, సైడ్స్ వర్ స్టిచ్డ్, చైనీస్ అకార్డియన్ బుక్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ప్రింటింగ్, అలా మీరు రాయొచ్చు అనమాట. నెక్స్ట్, ద ఇంపీరియల్ స్టేట్ ఇన్ చైనా వాజ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ ద మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్రింటెడ్ మెటీరియల్. ఇప్పుడు చైనాలో మనకు ప్రింటెడ్ మెటీరియల్ అనేది కనిపెట్టినారు, బాగానే ఉంది. కానీ ఏ సెక్టార్లో అంటే ఏ ప్రదేశంలో మనకు, ఎటువంటి సెక్టార్లో మనకు ఎక్కువగా ఈ ప్రింటింగ్ అనేది వాళ్ళు అంటే చైనా వాళ్ళు ఎక్కువగా మనకు ఇది బ్యూరోక్రటిక్ సిస్టంలో వాడేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? బ్యూరోక్రటిక్ సిస్టంలో వాడేవాళ్ళు అనమాట. అదిగాక లోకంలో చైనా వాళ్ళు స్టార్టింగ్లో ఎక్కువగా వాడినారనమాట ప్రింటింగ్ అనేది. చైనాలో మనకు బ్యూరోక్రటిక్ సిస్టంలో ఎక్కువగా ప్రింటింగ్ మెటీరియల్ అనేది వాడేవాళ్ళు అనమాట, ప్రింటింగ్ ప్రాసెస్ అనేది వాడేవాళ్ళు అనమాట. ఎందుకంటే బ్యూరోక్రటిక్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉండే సిస్టమ్ అనమాట. ఇప్పుడు చైనా రన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఆఫీసర్స్ అనేది చాలా ముఖ్యం అనమాట. కాబట్టి ఏం చేస్తుంది, బ్యూరోక్రటిక్ సిస్టమ్ కోసం గవర్నమెంట్ ఆఫీసర్స్ని సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ద్వారా అపాయింట్ అనేది చేసుకుంటుందన్నమాట చైనా వాళ్ళు. అందుకు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ పెడుతున్నాం, దేనికోసం, బ్యూరోక్రటిక్ సిస్టంలోని గవర్నమెంట్ ఆఫీసర్స్ కోసం. కానీ వాళ్ళు ఆ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలంటే కొంచెమైనా ప్రిపేర్ అవ్వాలన్నమాట. వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అంటే వాళ్ళకు టెక్స్ట్ బుక్స్ అనేవి అవసరం అనమాట. ఆ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడం కోసం ఈ చైనా ఇంపీరియల్ స్టేట్ ఏదైతే ఉందో చాలా ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని వాడిందనమాట. లైక్ ఎనీథింగ్. ఫ్రమ్ ది 16th century ద నంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ వెంట్ అప్ అండ్ దట్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ప్రింట్. అదేగాక 16th century ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ కోసం చాలామంది అటెండ్ అవుతున్నారు అనమాట. అంతమంది అటెండ్ అయినప్పుడు వాళ్ళకి చదువుకోనేకి ఎక్కువ టెక్స్ట్ బుక్స్ అనేది ప్రింట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకు ప్రింటింగ్ యొక్క వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ పోయిందనమాట చైనాలో. ఓకేనా, ఇప్పుడు క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట, ఎట్లా, వై చైనా పొసెసెడ్ ఏ హ్యూజ్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ అండ్ హౌ ద వాల్యూమ్ ఆఫ్ ప్రింట్ ఇంక్రీజ్డ్ లైక్ ఎనీథింగ్. అప్పుడు బ్యూరోక్రటిక్ సిస్టమ్ కోసం సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ పెట్టేవాళ్ళు. ఆ సర్వీస్ ఎగ్జామినేషన్స్లో అటెండ్ అవ్వాలంటే క్యాండిడేట్స్ చదువుకొని రావాల్సి ఉండగా అందుకు టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేసేవాళ్ళు. ఆ టెక్స్ట్ బుక్స్ ప్రింట్ చేయడంతో వాల్యూమ్ అనేది మనకు రైజ్ అయింది అని రాయొచ్చు అనమాట. సరే, 594 AD నుండి చదువుతూ వస్తున్నాం. తర్వాత దాదాపు మనము 16th century కూడా వచ్చేసినాం. 17th centuryకి వెళితే చైనాలో అర్బన్ పీపుల్ ప్రింట్ ఎక్కువగా వాడడం మొదలుపెట్టినారనమాట 17th century వచ్చేసరికి. ఎట్లా, ప్రింట్ ఇప్పుడు కేవలం రిచ్ పర్సన్సే కాదు, చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, అందరూ వాడడం మొదలుపెట్టేసినారనమాట అర్బన్ ఏరియాస్లో. మర్చెంట్స్, వ్యాపారులు తమ యొక్క రోజువారీ జీవితంలో ఈ ప్రింట్ని ఎక్కువగా వాడతారనమాట. వాళ్ళకేం అవసరం అంటే ఇప్పుడు వాళ్ళు ట్రేడింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట, గూడ్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు.
వాళ్ళకు ఎన్ని గూడ్స్ ఎక్స్చేంజ్ చేస్తున్నారో, ఎంత డబ్బుకి ఎక్స్చేంజ్ చేసుకున్నారో ఏమన్నా రాసుకోవాలి కదా. కాబట్టి వాళ్ళు ప్రింటింగ్ అనేది ఎక్కువ వాడేవాళ్ళు అనమాట, ట్రేడ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం కోసం. అలాగే కొంతమందికి ఏం తోసట్లేదు, చాలా ఖాళీగా ఉన్నామనిపిస్తే బుక్కులు చదవడం మొదలుపెట్టినారు అనమాట. ద న్యూ రీడర్షిప్ ప్రిఫర్డ్ ఫిక్షనల్ narratives, పోయట్రీ, ఆటోబయోగ్రఫీస్, anthologies anthologies ఆఫ్ లిటరరీ మాస్టర్ పీసెస్, రొమాంటిక్ ప్లేస్. ఈ బుక్స్ ఎవరైతే కొత్తగా చదివే వాళ్ళు మొదలుపెట్టినారో వాళ్ళకు మంచి మంచి కథలు కావాలన్నమాట, పోయిటరీ అనేది కావాలన్నమాట, ఆటోబయోగ్రఫీస్ కావాలన్నమాట, ఆత్మకథలు. తర్వాత సాహిత్య కళాఖండాలు యొక్క మాస్టర్ పీసెస్ కావాలన్నమాట. తర్వాత రొమాంటిక్ ప్లేస్ అనేవి కావాలన్నమాట. అందుకే మనం ఒకసారి గమనించినాం అనుకోండి, మనకు కామసూత్ర బుక్స్ కూడా మనకు అమ్ముతారనమాట మార్కెట్లో. అదేం నేను తప్పు కరెక్ట్ అనట్లే, నేను ప్రింటింగ్ యొక్క ఎగ్జాంపుల్ అనేది చెప్తానమాట. అలాగే రిచ్ ఫ్యామిలీకి చెందిన ఉమెన్ మేమే ఎప్పుడు బుక్స్ చదువుతూ ఉండాలి, మేము కూడా పబ్లిష్ చేస్తాం మా యొక్క రైటింగ్స్ని అని వాళ్ళు మొదలుపెట్టిన రైటింగ్స్ని. తర్వాత ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర బాగానే డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వర్క్స్ని పబ్లిష్ చేయడం మొదలు పెడతారనమాట. ఇలా మనకు అర్బన్ కల్చర్ అంటే అర్బన్ ఏరియాస్లో ప్రింట్ కల్చర్ అనేది బ్లూమ్డ్ అయిందనమాట, అంటే ఎక్కువ వాడడం మొదలైందనమాట. అర్థమైందా? 17th centuryలో అర్బన్ ఏరియాస్ ఆఫ్ చైనాలో ప్రింట్ కల్చర్ ఎక్కువగా వాడడం మొదలుపెట్టినారు. ఎందుకు అంటే ఈ రీజన్స్ వల్ల, మర్చెంట్స్ ట్రేడ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ కోసం, తర్వాత లీజర్ ఉన్నప్పుడు ఎక్కువగా చదివేవాళ్ళు బుక్స్ టైంపాస్ కోసం, తర్వాత రిచ్ మెన్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క రైటింగ్స్ని పబ్లిష్ చేయడం మొదలుపెట్టినారు. తర్వాత వైఫ్స్ ఆఫ్ స్కాలర్ అఫీషియల్స్ అంటే ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ యొక్క భార్యలు ఉంటారో వాళ్ళు కూడా తమ యొక్క రైటింగ్స్ని పబ్లిష్ చేయడం మొదలుపెట్టినారనమాట. అలాగే రిచ్ ఉమెన్కి ఎక్కువగా ఈ ప్రజలకి ఎక్కువగా వేటి మీద ఆశ అంటే రీడర్షిప్, ఫిక్షనల్ నేరేటివ్స్, అలాగే పోయిటరీ, ఆటోబయోగ్రఫీస్, వీటి మీద ఎక్కువగా ఇష్టం అనమాట. అందుకే వీటిని ఎక్కువ చదవడానికి వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. ఇక్కడ మనం ఒక పిక్చర్ అనేది వదిలేసినాం అనమాట, ఒకసారి చదువుదాం. అందుకే చెప్తున్నా పిక్చర్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. బుక్ మేకింగ్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, బిఫోర్ ద ఏజ్ ఆఫ్ ప్రింట్ అంటే ప్రింట్ ఆవిష్కరణం జరగకముందు ఉన్న కాలం అనమాట. ఆ కాలంలో ఎక్కువ న్యూస్ పేపర్స్ కావచ్చు, ఏమైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎలా ప్రింట్ చేసేవాళ్ళు అంటే ఫ్రమ్ అలక్ నసరీ. ఇది మనకు అలక్ నసరీ యొక్క రాజ్యం అనమాట. దిస్ ఈజ్ ఎ రాయల్ వర్క్షాప్ ఇన్ ద 16th century. ఇది మనకు రాయల్ వర్క్షాప్ అనమాట 16th centuryలో. మచ్ బిఫోర్ ప్రింటింగ్ బిగాన్ ఇన్ ఇండియా. ఇండియాలో ప్రింటింగ్ రాకముందు ఉన్న కాలం అనమాట ఇది. యూ కెన్ సీ ద టెక్స్ట్ బీయింగ్ డిక్టేటెడ్, రైటెన్ అండ్ ఇల్లస్ట్రేటెడ్. ఇక్కడ చూడండి, వీళ్ళ యొక్క గురువు ఇక్కడ బాగా చెప్తున్నాడు అనమాట, రాసుకో బాబు రాసుకో అని. ఈ పిల్లోడు బాగా రాసుకుంటా అంటే ఇంకా ఎక్కువ ప్రింట్స్ అనేవి ప్రింట్ చేయాలి కదా, అందరికీ చేరాలి అంటే ఇన్ఫర్మేషన్. అందుకే ఏం చేస్తున్నాడు, వీళ్ళందరూ వాడు రాసుకునేది చూసి వీళ్ళందరూ రాసుకుంటాను అనమాట, కాపీ అనేది కొడతానమాట. ఎట్లయితే బ్యాక్ బెంచర్స్ ఫస్ట్ బెంచర్స్లో కూర్చున్న వాళ్ళ పేపర్లు చూసి రాస్తారో అలాగే వీళ్ళు కూడా ఈ గురువు ఈ స్టూడెంట్కి చెప్తా అంటే వీళ్ళందరూ ఆ స్టూడెంట్ రాసినది కాపీ చేస్తున్నాడు అనమాట. ఇతడు దాన్ని బుక్స్గా తయారు చేసి నీట్గా పెడతాను అనమాట. పాప మీద అడిగి రాసేటప్పుడు చెమట అనేది కారకూడదని ఇతడు ఊపుతాడు అనమాట. ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ అండ్ ఇలస్ట్రేటెడ్ బై హ్యాండ్ వాజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఏజ్ బిఫోర్ ప్రింట్. వీళ్ళకి ఎక్కువ డిమాండ్ కూడా ఉండేదన్నమాట చాలా వర్క్షాప్స్లో మనకు. థింక్ అబౌట్ వాట్ హ్యాపెన్ టు దీస్ ఫార్మ్స్ ఆఫ్ ఆర్ట్ విత్ ద కమింగ్ ఆఫ్ ప్రింటెడ్ మిషన్స్. ఒక్కసారి ఆలోచించండి, ప్రింటెడ్ మిషన్స్ వచ్చినాక ఈ హ్యాండ్ రైటింగ్ అనేది మనకు కరువు అయిపోయింది అనమాట. ఎవరు ఇప్పుడు అంత తీరగలేరనమాట. ఇప్పుడు ఏపీలో దాదాపు 10 లక్షల మంది చదువుతారనమాట 10th క్లాస్ సపోజ్. ఆ 10th క్లాస్ వాళ్ళ కోసము ఒక్కొక్క టెక్స్ట్ బుక్ రాసే అంత ఓపిక ఎవరికి లేదు. అటువంటి ఉద్యోగం కూడా ఎవరు కోరుకోరనమాట. అర్థమైందా? చైనాలో ఎటువంటి ప్రింట్ టెక్నాలజీ వచ్చిందో చూసినాం, వుడ్ బ్లాక్ ప్రింటింగ్. తర్వాత చైనాలో ఏ సెక్టార్లో ఎక్కువగా వాడినారో చూసినాం, బ్యూరోక్రటిక్ సిస్టంలో. తర్వాత మనకు అర్బన్ ఏరియాస్లో ప్రింట్ అనేది ఎక్కువగా వాడడం మొదలుపెట్టినారు చైనాలో.
ఎందుకు అనే రీజన్స్ కూడా చూసినాం. ద న్యూ రీడింగ్ కల్చర్ వాజ్ అకంపనైడ్ బై ఏ న్యూ టెక్నాలజీ. ఇప్పుడు ఏదైతే టెక్నాలజీ ఉందో వుడ్ బ్లాక్ ప్రింటింగ్, దాన్ని మించిన టెక్నాలజీ ఇంకోటి వచ్చిందనమాట. ఈ టెక్నాలజీ అనేది మనకు వెస్టర్న్ ఇండియా నుండి వస్తుంది, వెస్టర్న్ వరల్డ్ నుండి వస్తుందన్నమాట. ఇది మన యొక్క గ్లోబ్ అనుకోండి, కొంచెం అటు ఇటు అయింది. ఇది మనకు ఈస్టర్న్ ఇండియా, ఇది మనకు వెస్టర్న్ ఇండియా అనమాట. దీంట్లో మనకు చైనా అనేది ఈస్టర్న్ ఇండియాలో ఉంది, కానీ చైనాలో మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఎమర్జ్ అయిందనమాట. ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్కి మించిన ప్రింటింగ్ మనకు వెస్టర్న్ ఇండియాలో గ్రో అవుతుందన్నమాట. అది కూడా మనం చదువుదాం. Western printing techniques and mechanical processes were imported in the late 19th century as Western powers established their outposts in China. ఈ వెస్టర్న్ ప్రింటింగ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు 19th century అంటే లేట్ 19th centuryలో చైనాలోకి అడుగు పెడతాయన్నమాట. ఎందుకంటే చైనా యొక్క అవుట్ పోస్ట్స్ మీద వెస్టర్న్ పవర్స్ తమ యొక్క పవర్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి అన్నమాట. షాంఘై became the hub of new printing culture catering to the western style schools. మనకు చైనాలో ఒక ప్రదేశం అన్నమాట షాంఘై, అది మనకు ఒక హబ్ లాగా మారిపోయిందనమాట న్యూ ప్రింట్ కల్చర్ని ప్రింటింగ్ చేయడం కోసం. ఎటువంటి బుక్స్ని ప్రింట్ చేసేవాళ్ళు అంటే వెస్టర్న్ స్టైల్ స్కూల్స్లో ఉండే బుక్స్ని ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకి ఏమైంది, హ్యాండ్ ప్రింటింగ్ నుండి మనము గ్రాడ్యువల్గా మెకానికల్ ప్రింటింగ్కి మారడం, ఇది ఏదైతే చేంజ్ ఉందో అది మనము ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట చైనా ప్రింటింగ్లో. అర్థమైందా? చైనాలో ఎటువంటి టెక్నాలజీ, వుడ్ బ్లాక్ ప్రింటింగ్ ఎక్కడ ఎక్కువగా వాడేవాళ్ళు, బ్యూరోక్రటిక్ సిస్టమ్. అర్బన్ ఏరియాస్లో మనకు ప్రింటింగ్ అనేది ఎక్కువగా వాడుతున్నారు. ఎందుకు? తర్వాత వెస్టర్న్ యొక్క మనకు టెక్నాలజీ వచ్చినాక ప్రింటింగ్ టెక్నాలజీ చైనాలో హ్యాండ్ ప్రింటింగ్ నుండి గ్రాడ్యువల్ షిఫ్ట్ అనేది మనకు కనబడిచ్చింది అనమాట మెకానికల్ ప్రింటింగ్ వైపుకి. ఓకేనా? ఇప్పుడు చైనా అయిపోయింది. నేను చెప్పిన ఈ లెసన్ని మనము ఈ చాప్టర్ని 3 పార్ట్స్గా చదువుతున్నాం. ఒక పార్ట్ చైనా, జపాన్, కొరియా గురించి మనకి ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేదు. మనం కేవలం చైనా, జపాన్ ఈ రెండింటి మీదనే ఎక్కువగా ఫోకస్ అనేది పెడతాం అనమాట. ఇప్పటివరకు మనం చైనా గురించి చదివేసినాం, అంటే చైనాలో ప్రింటింగ్ అనేది ఎలా డెవలప్ అయింది, దాని యొక్క ప్రభావాలు ఏంటివి అవన్నీ చదివేసినాం. ఇప్పుడు జపాన్లో ప్రింటింగ్ అనేది ఎలా డెవలప్ అయిందో చూద్దాం అనమాట. బుద్ధిస్ట్ మిషనరీస్ ఫ్రమ్ చైనా ఇంట్రడ్యూస్డ్ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీ ఇంటూ జపాన్ అరౌండ్ AD 768 to 770. చైనాలోని బౌద్ధ మత ప్రచారకులు వాళ్ళు ఈ హ్యాండ్ ప్రింటింగ్ టెక్నాలజీ అనేది జపాన్లో 768 to 770 మధ్యలో బిగిన్ చేస్తారనమాట, ఇంట్రడ్యూస్ అనేది చేస్తారనమాట. జపాన్లో ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని యూజ్ చేసి ప్రింట్ చేసిన ఓల్డెస్ట్ జాపనీస్ బుక్ వచ్చేసి మనకు 868 ADలో ప్రింట్ అయింది. AD అంటే మనకు తెలుసు అనోడోనమీ అనమాట. ఓకేనా? ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ బర్త్ అనమాట. ఓల్డెస్ట్ జాపనీస్ బుక్ విచ్ వాస్ ప్రింటెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ వచ్చేసి మనకు డైమండ్ సూత్ర అనమాట, బుద్ధిస్ట్ డైమండ్ సూత్ర అనమాట. ఈ డైమండ్ సూత్ర బుక్లో మనకు 6 షీట్స్ ఆఫ్ టెక్స్ట్ అనేది ఉంటుంది అనమాట. 6 పేజీల మీద రాసిన రాత ఉంటుంది. అలాగే కొన్ని వుడ్ కట్ ఇలస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అర్థమైందా? డైమండ్ సూత్ర యొక్క పేజ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చినట్టు చూడండి. నేను ఒకసారి చదువుతానేనండి. అది మనకు చైనా భాష అనమాట, అట్లనే ఉంటుందన్నమాట. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, పిక్చర్ ఒకవేళ ఇచ్చిన అనుకోండి, ఏ పేజ్ ఫ్రమ్ డైమండ్ సూత్ర అని రాసడానికి గుర్తుకుంటుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ ఎన్ని పిక్చర్స్ ఉన్నాయో, అందుకే చెప్పినాను అనమాట పిక్చర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ చాప్టర్ అని. తర్వాత మనకు డైమండ్ సూత్ర ఓల్డెస్ట్ జాపనీస్ బుక్ స్లోగా మనకు పిక్చర్స్ అనేవి ప్రింట్ చేయడం మొదలుపెట్టినారనమాట. వేటి మీద? బట్టల మీద, అలాగే ప్లేయింగ్ కార్డ్స్ మీద, రాజారాణి, జోకర్, సైనికుడు అట్లాంటివి అనమాట. పేపర్ మనీ, అలాగే కొంతమంది పిల్లలకు ఆడుకోవడానికి నకిలీ నోట్ల మీద అనమాట. ఇన్ మిడివల్ జపాన్, మిడివల్ పీరియడ్ అనమాట, పోయెట్స్ అండ్ ప్రోజ్ రైటర్స్ వర్ రెగ్యులర్లీ పబ్లిష్డ్ అండ్ బుక్స్ వర్ చీప్ అండ్ అబాండెండ్. మిడివల్ పీరియడ్లో జపాన్లో పోయెట్స్ కావచ్చు, ప్రోజ్ రైటర్స్ కావచ్చు, తమ యొక్క రాతల్ని ఎక్కువగా పబ్లిష్ చేయడం మొదలుపెట్టిన అనమాట.
అదిగాక బుక్స్ అనేవి చీప్గా ఉంటే అలాగే ఎక్కువగా దొరికేటివి కూడా అనమాట మనకు. ఫొటోస్ ప్రింటింగ్ కూడా మనకు స్టార్ట్ అవుతుందన్నమాట జపాన్లో. ప్రింటింగ్ ఆఫ్ విజువల్ మెటీరియల్ లెడ్ టు ఇంట్రెస్టింగ్ పబ్లిషింగ్ ప్రాక్టీసెస్. ఇప్పుడు కొంతమందికి ఎవరికైతే చదవచ్చో వాళ్ళు చదువుతారు, బుక్స్ని తీసుకొని చదువుతారు. కానీ ఎవరైతే కొంచెం చదవలేరో వాళ్ళు ప్రింటింగ్ బుక్స్ని కావచ్చు, లేకపోతే మ్యాగజైన్స్ కావచ్చు ఎందుకు కొంటారు తెలుసా? పిక్చర్స్ చూడడానికి అనమాట. ఇన్ ద లేట్ 18th century ఇన్ ద ఫ్లోరిషింగ్ అర్బన్ సెంటర్స్ అట్ ఇడో వచ్చేసి మనకు టోక్యో యొక్క అర్లీ నేమ్ అనమాట. అంటే ఇప్పుడు మనమేమో టోక్యో అని పిలుస్తాం, దీనికి ముందు ఆ ప్రదేశం యొక్క పేరు వచ్చేసి మనకు ఇడో అనమాట. అర్థమైందా? ఈ ఇడో అంటే టోక్యోలో మనకు అర్బన్ సిటీస్ అనేటివి ఫ్లోరిష్ అవ్వడం మొదలవుతుందన్నమాట. ఎట్లా? కలెక్షన్ ఆఫ్ పెయింటింగ్స్లో మనకు ఎలిగెంట్ అర్బన్ కల్చర్ని చూపించడం, తర్వాత ఆర్టిస్ట్ యొక్క శ్రమను చూపించడం, తర్వాత టీ హౌస్ గ్యాదరింగ్స్. ఇక్కడ మనకు టీ హౌస్ గ్యాదరింగ్ అనేది ఒకటి ఇచ్చినారు చూడండి. ఇలా మనకు పిక్చర్స్ అనేది మొదలుపెట్టినారనమాట జపాన్లో ప్రింట్ చేయడం. ఏ మార్నింగ్ సీన్ యూక్యూ అనేది ఏం చదువుకుందాం మనము. ప్రింట్ బై షున్మన్ కుబో. గుర్తుపెట్టుకోండి, ఈ పిక్చర్ ఇచ్చి మీకు అడుగుతారనమాట, హూ డ్రాన్ ఆర్ ప్రింట్ దిస్ పిక్చర్ అంటే షున్మన్ కుబో అనమాట. అతడు మనకు లేట్ 18th century ఈ పిక్చర్ అనేది ప్రింట్ చేస్తాడనమాట. ఏ మ్యాన్ లుక్స్ అవుట్ ఆఫ్ ది విండో అట్ ద షో ఫాల్ వైల్ ఉమెన్ ప్రిపేర్ టీ అండ్ పర్ఫామ్ అదర్ డొమెస్టిక్ డ్యూటీస్. ఎప్పేమో ఇంటి పెద్దగా కిటికీ దగ్గర కూర్చొని బయటపడే స్నోఫాల్ చూస్తూ కూర్చున్నాడు. కానీ ఇంట్లో ఉన్న మిగతా ఆడవాళ్ళందరూ టీ ప్రిపేర్ చేయడంలోనూ అలాగే మిగతా పనులను చేయడంలో బిజీగా ఉన్నారనమాట. లైబ్రరీస్ అండ్ బుక్ స్టోర్స్ వర్ ప్లేస్డ్ విత్ హ్యాండ్ ప్రింటెడ్ మెటీరియల్ ఆఫ్ వేరియస్ టైప్స్. ఈ లైబ్రరీస్ కావచ్చు, లేకుంటే బుక్ స్టోర్స్ కావచ్చు, మనకు జపాన్లో వేరియస్ టైప్ ఆఫ్ హ్యాండ్ ప్రింటెడ్ మెటీరియల్ని పెడుతున్నారనమాట. అవి ఉమెన్ మీద బుక్స్ కావచ్చు, లేకుంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన బుక్స్ కావచ్చు, క్యాలిక్యులేషన్స్ మ్యాథ్స్కి సంబంధించిన బుక్స్ కావచ్చు, టీ సెరమనీకి సంబంధించిన న్యూసెస్ కావచ్చు, అవన్నీ ప్రింట్ చేసేవాళ్ళు అనమాట. ఫ్లవర్ అరేంజ్మెంట్స్, ప్రాపర్ ఎంటిక్విటీ, తర్వాత కుకింగ్ అండ్ ఫేమస్ ప్లేసెస్, వీటి గురించి మనకు ప్రింట్ చేసి లైబ్రరీస్లోనూ అలాగే బుక్ స్టోర్స్లో అమ్మడం మొదలుపెట్టినారనమాట. కితాగావా ఉతామారో, మీకు ఇంతకుముందు పదం చదివింటుంది చూడండి, యూకియో అని, అది మనకు ఇతడి వల్లే వచ్చిందనమాట. ఈ కితాగావా ఉతామారో వల్లనే. బార్న్ ఇన్ ఇడో ఇన్ 1753. ఈ కితాగావా ఉతామారో మనకు 1753లో టోక్యోలో జన్మిస్తాడనమాట. అలాగే ఇతడి యొక్క కాంట్రిబ్యూషన్, ఇతడి యొక్క సేవలు అనేటివి మనకు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇతడి యొక్క సేవల్లో చాలా ప్రాముఖ్యమైనది యూకియో అనమాట. యూకియో అంటే ఏమి అంటే పిక్చర్స్ ఆఫ్ ది ఫ్లోటింగ్ వరల్డ్. ప్రస్తుతం ప్రపంచంలో ఏమైతే జరుగుతుందో దాని గురించి ప్రింట్ చేయడము, లేకోకుంటే ఆర్డినరీ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్, సామాన్య జనుల యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటేంటివి, లేకోకుంటే అర్బన్ సిటీస్లో, అర్బన్ ఏరియాస్లో మనకి ఏం జరుగుతుంది వాటి గురించి ప్రింట్ చేస్తుందన్నమాట ఈ యూకియో అనేది. దిస్ ప్రింట్ ట్రావెల్ టు కాంటెంపరీ యుఎస్ అండ్ యూరప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్టిస్ట్ లైక్ మోనెట్ అండ్ వాన్ గో. ఇది ఏదైతే యూకియో అనే ప్రింటింగ్ టెక్నాలజీ ఉందో ఇది మనకు స్లోగా యూఎస్కి వెళ్తుంది, తర్వాత యూరోప్కి వెళ్తుంది. ఆ దేశాల్లో ఉండే ఆర్టిస్ట్లని మోటివేట్ అనేది చేస్తుంది అనమాట. ఏ ఆర్టిస్టులని అంటే మోనెట్ కావచ్చు అండ్ వాన్ గో కావచ్చు. వీళ్ళని మోటివేట్ చేసి యూకియో ప్రింట్ చేయడానికి బలవంతం అనేది చేస్తాయన్నమాట. పబ్లిషర్స్ లైక్ సుతాయో జుజాబురో, ఇతడు మనకు సబ్జెక్ట్స్ అలాగే ఆర్టిస్ట్ హూ డ్రీవ్ ద థీమ్ ఇన్ అవుట్లైన్. ఇతడు మనకు అవుట్లైన్ అనేది డ్రూ అనేది చేస్తాడనమాట సబ్జెక్ట్స్ అలాగే ఆర్టిస్ట్ల మీద. దీని స్కిల్డ్ వుడ్ బ్లాక్ క్యావర్ పేస్టెడ్ ద డ్రాయింగ్ ఆన్ ఏ వుడ్ బ్లాక్ అండ్ కార్వ్డ్ ఏ ప్రింటింగ్ బ్లాక్ టు రిప్రొడ్యూస్ ద పెయింటర్స్ లైన్స్. ఒక స్కిల్డ్ వుడ్ బ్లాక్ కేవర్ అంటే ఇప్పుడు ఇతడు సుతాయా జుజాబురో, ఇతడు మంచి
ఆర్టిస్ట్ అనమాట. అందుకు సబ్జెక్ట్స్ గురించి బాగా అవగాహన ఉన్నవాడు అనమాట. అందుకే వాడు అవుట్లైన్ అనేది రాసేవాడు అనమాట థీమ్ ప్రకారంగా. అలాగే ఎవరైతే కార్వర్ అతడు ఈ రాసిన పేపర్ని తీసుకొని వుడ్ బ్లాక్ మీద పెట్టి దాన్ని పేపర్ మీద నొక్కుతాడనమాట. బాగా నొక్కి దాని యొక్క పిక్చర్స్ కావచ్చు, మ్యాటర్ కావచ్చు అంతా ప్రింట్ అయ్యేట్టు చేస్తాడనమాట. దీని స్కిల్డ్ వుడ్ బ్లాక్ అది అయిపోయింది. ఇన్ ద ప్రాసెస్ ద ఒరిజినల్ డ్రాయింగ్ వుడ్ బి డిస్ట్రాయిడ్ అండ్ ఓన్లీ ప్రింట్స్ వుడ్ సర్వైవ్. ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని యూజ్ చేసి యూకియో ప్రింట్ చేయడం మొదలుపెట్టినాక నిజమైన పెయింటింగ్స్ ఏవైతే ఆర్టిస్టుల ద్వారా వేసిబడి ఉంటాయో ఆ పెయింటింగ్స్ కొంచెం అటు ఇటు అయ్యేటి, కానీ ప్రింట్స్ మీద మాత్రం బాగా వచ్చేయడం అనమాట. అర్థమైందా? బిలాంగింగ్ టు ద మిడ్ 13th century, printing wood blocks of the Tripitaka Koreana or a Korean collection of Buddhist scriptures. మనకు 13వ శతాబ్దంలో మధ్యలో ఏవైతే వుడ్ బ్లాక్స్ని యూజ్ చేసి ప్రింటింగ్ చేసినారో అవన్నీ మనకు త్రిపిటిక కొరియానాలో మనకు అవి భద్రపరిచినారనమాట వుడ్ బ్లాక్స్ అనేటివి. దేవర్ ఎంగేజ్డ్ ఆన్ అబౌట్ 80,000 వుడ్ బ్లాక్స్. ఆ త్రిపిటిక కొరియానాలో మనకు ఆల్మోస్ట్ 80,000 వుడ్ బ్లాక్స్ అనేవి ఉన్నాయన్నమాట. అందుకే మనకు ఇది మంచి ప్లేస్ అవడంతో యునెస్కో వాళ్ళు, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనమాట. యునెస్కో యొక్క ఎక్స్పాన్షన్ ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఖచ్చితంగా రాయాల్సింది, ఎందుకంటే సోషల్ సైన్స్ ఛానల్ నుండి నేర్చుకుంటున్నాం కాబట్టి. అర్థమైందా? చైనాలో ఎలా మొదలైంది, జపాన్లోకి వచ్చినాక ఎట్లా మొదలైంది, తర్వాత యూకియో అంటే ఏంది, కితాగావా ఉతామారో అంటే ఎవరు, త్రిపిటికా కొరియానా అంటే ఎవరు, అదంతా చదువుకున్నాను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ నేనేమన్నా ఫస్ట్ పార్ట్లో మనము చైనా, జపాన్ చదువుకుంటాం. నెక్స్ట్ పార్ట్లో మనము యూరప్ గురించి చదువుకుంటాం అనమాట. ఓకేనా? యూరప్ గురించి చదవడం మొదలుపెట్టిన అనమాట. ఈ యూరప్లోకి చైనా నుండి ప్రింట్ ఎవరు తెచ్చినారు, అసలు ఎవరి పని ఇది అంటే, ఫర్ సెంచరీస్ సిల్క్ అండ్ స్పైసెస్ ఫ్రమ్ చైనా ఫ్లోడ్ ఇన్ టు యూరప్ త్రూ ద సిల్క్ రూట్. మనకు తెలుసు 3rd చాప్టర్లో మనం సిల్క్ రూట్స్ గురించి చదువుకున్నాం అనమాట. చైనా నుండి మనకు సిల్క్ రూట్స్ అనేవి యూరప్ కావచ్చు ఇతర దేశాలకు కనెక్ట్ చేస్తాయి అనమాట. ఆ సిల్క్ రూట్స్ ద్వారా మనకు యూరప్కి చాలా ఏళ్ళ నుండి స్పైసెస్ కావచ్చు, సిల్క్ కావచ్చు ఫ్లో అనేది అవుతుందన్నమాట. చైనీస్ పేపర్ రీచ్డ్ యూరప్ వియా ద సేమ్ రూట్. ఈ సిల్క్ రూట్ సహాయంతోనే మనకు ఈ ప్రింటెడ్ పేపర్ ఏదైతే ఉందో అది మనకు రీచ్ అయిందనమాట. పేపర్ మేడ్ పాసిబుల్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఏ గ్రేట్ ఎక్స్ప్లోరర్. ఇప్పుడు ప్రింటింగ్ పక్కన పెడితే ఫస్ట్ మనకు ఈ సిల్క్ రూట్స్ ద్వారా యూరోప్కి ఏం వెళ్ళింది తెలుసా, పేపరు ఎలా తయారు చేయాలో అది వెళ్ళిందనమాట. అర్థమైందా? పేపరు యూరోప్లోకి వచ్చినాక మనకు స్క్రైబ్స్ ఎవరైతే బుక్స్ రాసే వాళ్ళు ఉంటారో, స్కిల్డ్ కాపీ రైటర్స్, వాళ్ళు ఎక్కువ డిమాండ్ అనేది పెరిగిందనమాట. ఇన్ 1295 మార్కో పోలో ఏ గ్రేట్ ఎక్స్ప్లోరర్ రిటర్న్ టు ఇటలీ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ చైనా. మనకు ఇటలీకి చెందిన మార్కో పోలో 1295లో చైనాలో ఎక్కువ ఏళ్ళు తిరిగిన తర్వాత 1295లో మనకు ఇటలీకి వచ్చేస్తాడనమాట. వచ్చేటప్పుడు చేతులు ఊపుకుంటూ రాలేదనమాట. చైనాలో ఇంట్రడ్యూస్ అయిన టెక్నాలజీ, వుడ్ బ్లాక్ ప్రింటింగ్ టెక్నాలజీని చేతిలో పెట్టుకొని వచ్చినాడు అనమాట. మార్కో పోలో బ్రాట్ దిస్ నాలెడ్జ్ బ్యాక్ విత్ హిమ్. చైనా నుండి తీసుకొని వచ్చినాడు. నౌ ఇటాలియన్స్ బిగాన్ ప్రొడ్యూసింగ్ బుక్స్ విత్ వుడ్ బ్లాక్స్. ఆ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ తాగానే మార్కో పోలో ఇంకా ఒక్క సెకండ్ ఆలస్యం చేయకుండా ఆ యూరప్ దేశస్తులు వుడ్ బ్లాక్స్ యూజ్ చేసి బుక్స్ని ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టినారు. అలాగే టెక్నాలజీ అనేది యూరప్ అన్ని ప్రదేశాలకు చాటిందనమాట ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది. కానీ ఈ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ని కొంతమంది అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు రిచ్ పర్సన్స్ అనమాట. ఆ రిచ్ పర్సన్స్కి ఎక్కడ దేని మీద రాయలేదు తెలుసా, వేలం అనమాట. అంటే అనిమల్స్ యొక్క స్కిన్ మీద రాస్తే అది వాళ్ళకు ఒక రిచ్ ఫీలింగ్ అనేది ఇస్తుందన్నమాట, సాడిజం కాకపోతే. మీంట్ ఫర్ అరిస్టోక్రాటిక్
circles and rich monastic libraries which scoffed at print books at cheap vulgarities. మనకు ఈ రిచ్ పీపుల్ ఎవరైతే అరిస్టోక్రటిక్ కావచ్చు, రిచ్ మొనాస్టిక్ కావచ్చు, వాళ్ళందరూ మనకు ఈ వీలం మీద ప్రింట్ చేసిన మెటీరియల్ని వాళ్ళు అగ్రి అనేది చేస్తారనమాట. మర్చెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇన్ ద యూనివర్సిటీ టౌన్స్ బాట్ ద చీపర్ ప్రింటెడ్ కాపీస్. మర్చెంట్స్ కోసము అలాగే స్టూడెంట్స్ కోసము ఇటలీలో ఈ ప్రింటెడ్ మెటీరియల్ రావడం వల్ల, ప్రింటింగ్ టెక్నాలజీ రావడం వల్ల చాలా హెల్ప్ అనేది చేసిందనమాట. అర్థమైందా? ఒకవేళ ఈ ప్రింట్ కల్చర్ అనేది మనకు చైనాలో ఆవిష్కరించబోయింటే మనం ఈరోజు ఇన్ని తిప్పలు పడి ఈ చాప్టర్ని వినే కర్మ అనేది పట్టదన్నమాట. యాజ్ ద డిమాండ్ ఫర్ బుక్స్ ఇంక్రీజ్డ్, బుక్ సెల్లర్స్ ఆల్ ఓవర్ యూరప్ బిగాన్ ఎక్స్పోర్టింగ్ బుక్స్ టు మెనీ డిఫరెంట్ కంట్రీస్. ఏదో వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అంట, దాన్ని యూజ్ చేసి యూరోప్లో మనకు బుక్స్ అనేవి ప్రింట్ చేస్తున్నారు కాబట్టి మనం వాటిని ఎలాగైనా కొనుక్కోవాలి అని పీపుల్ ఎక్కువగా డిమాండ్ చేయడం మొదలుపెట్టినారు అనమాట బుక్ సెల్లర్స్ని. బుక్స్ అని. అప్పుడు దానివల్ల ఏం జరిగింది, యూరప్ వాళ్ళు మెనీ డిఫరెంట్ కంట్రీస్కి ఆ బుక్స్ యొక్క ప్రింటెడ్ అనేది పంపించిందనమాట. మామూలుగా అయితే మనకు ప్రొడక్షన్ అనేది ఒక ఫ్యాక్టరీలో లేకుంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో జరగడం ఒక ఎత్తు అయితే, మనకు లాస్ట్కి ఇప్పుడు ఎక్కడన్నా ప్రొడక్షన్ అనేది జరిగిందనుకో మనకు ప్రింటింగ్ బుక్స్ అనేటివి, ఆ ప్రొడక్షన్లో కొంచెం భాగాన్ని ఒక్కొక్క షాప్కి పంపిస్తాను అనమాట. కానీ వస్తున్న డిమాండ్తో అది సరిపోకపోవడంతో బుక్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే కొంతమంది వర్కర్స్ని హైర్ చేసుకొని మనుస్క్రిప్ట్స్, హ్యాండ్ రిటైన్ మనుస్క్రిప్ట్స్ అని చెప్తానులే, చేత్తో రాపించేవాళ్ళనమాట. ఆ బుక్స్ యొక్క కాపింగ్ చేయించేవాళ్ళనమాట. స్క్రైబ్స్ ఆర్ స్కిల్డ్ హ్యాండ్ రైటర్స్ వర్ నో లాంగర్ solely ఎంప్లాయిడ్ బై వెల్తీ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ ప్యాట్రన్స్ బట్ ఇంక్రీజ్లీ బై బుక్ సెల్లర్స్ యాజ్ వెల్. అదేగాక ఎవరైతే వీళ్ళు చేత్తో రాసేవాళ్ళు ఉన్నారో బుక్ కాపీయింగ్ చేసేవాళ్ళు, వీళ్ళు చాలా కాస్ట్లీ అనమాట, చాలా డబ్బులు అనేవి తీసుకుంటారు అనమాట. అందుకే వీళ్ళు ఎక్కువగా మనకు ఈ మనుస్క్రిప్ట్స్ రాసేవాళ్ళు ఎక్కువగా మనకు రిచ్ పర్సన్స్ దగ్గర కనబడిస్తారు అనమాట. కానీ ఇప్పుడు రిచ్ లేదు, పూరి లేదు, డిమాండ్ వస్తుంది ఎక్కువగా. కాబట్టి బుక్ సెల్లర్స్ కూడా తగ్గేదే లేదంటూ ఆల్మోస్ట్ 50 స్క్రైబ్స్ పెట్టుకోవాలన్నమాట. స్క్రైబ్స్ అంటే ఎవరైతే మనుస్క్రిప్ట్స్ రాస్తారో వాళ్ళని మనం స్క్రైబ్స్ అంటాం అనమాట. వాళ్ళని పెట్టుకోవడం మొదలుపెట్టినారనమాట. బట్ ద ప్రొడక్షన్ ఆఫ్ హ్యాండ్ రిటెన్ మనుస్క్రిప్ట్స్ కుడ్ నాట్ సాటిస్ఫై ద ఎవర్ ఇంక్రీజింగ్ డిమాండ్ ఫర్ బుక్స్. కానీ ఎంతమందినైనా హైర్ చేసుకోండిలే స్క్రైబ్స్ని, వాళ్ళు ఎన్ని బుక్స్ అయినా రాస్తూ ఉండిలే, రాత్రింపగలు ఎన్ని రాసినా కూడా ఈ డిమాండ్ ఏదైతే వస్తుందో ప్రజల దగ్గర నుండి ప్రింటెడ్ మెటీరియల్ కోసం, ఆ డిమాండ్ అనేది తగ్గేదే లేదంటుందన్నమాట. కాపింగ్ వాజ్ అన్ ఎక్స్పెన్సివ్, లేబరియస్ అండ్ టైం కన్జ్యూమింగ్ బిజినెస్. ఇప్పుడు బుక్ సెల్లర్స్ ఎందుకు పెట్టుకున్నారు, డిమాండ్ అనేది కంట్రోల్ చేయడం కోసం అనమాట. కానీ ఒకవైపు డిమాండ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఇంకోవైపు ఈ కాపీయింగ్ అనేది మనకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట. ఆ లేబరర్స్ కొంచెం ఎక్కువ కూలీని అడుగుతారనమాట. రాత్రింపగలు పని చేయమంటే నీకేమైనా ఫ్రీగా పని చేస్తారా? తర్వాత ఎక్కువ లేబరర్స్ని పెట్టి పని చేయించినా ఏం ప్రయోజనం లేదు. అదిగాక ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది అనమాట. అదిగాక మనకు ఈ మనుస్క్రిప్ట్స్ అనేటివి ఏవైతే స్క్రైబ్స్ రాసింటారో కొంచెం పతలాగా కనబడిస్తాయి అనమాట పేజెస్, ఎందుకంటే రాసి ఇంకా అనేది కారింటుందన్నమాట. అలాగే చూడ్డానికి కూడా ఈ మనుస్క్రిప్ట్స్ అనేవి మనకు అంతగా బాగా కనబడించాం అనమాట. దేర్ సర్క్యులేషన్ దేర్ ఫోర్ రిమైండ్ లిమిటెడ్. ఇంకా ఈ మనుస్క్రిప్ట్స్కి డిమాండ్ అనేది స్లోగా తగ్గిపోతూ వస్తుంది అనమాట. విత్ ద గ్రోయింగ్ ఆఫ్ బుక్స్ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ గ్రాడ్యువల్లీ బికమ్ మోర్ అండ్ మోర్ పాపులర్. సర్లే, ఈ స్క్రైబ్స్ వల్ల ఏం కావట్లేదు కదా, ఇంకా మనం వుడ్ బ్లాక్ ప్రింటింగ్ మార్కోపోలో చైనా నుండి తెచ్చినాడు మార్కోపోలో. కాబట్టి ఆ వుడ్ బ్లాక్ ప్రింటింగ్ యూజ్ చేసి మనం బుక్స్ని ప్రింట్ చేయడం మొదలు పెడదాం అనుకున్నారనమాట. By the early 15th century, wood blocks were being widely used in Europe to print textiles, playing cards, and religious pictures with simple brief text. చెప్పినలా హిస్టరీ మూవ్స్ ఇన్ ద సేమ్ వే. ఎట్లయితే జపాన్లో మనకు వుడ్ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఫేమస్ అయిందో, వాళ్ళు ప్లేయింగ్ కార్డ్స్ కావచ్చు, టెక్స్టైల్స్ మీద పిక్చర్స్ కావచ్చు, వాటిని ప్రింట్ చేయడం మొదలుపెట్టిన అనమాట. అలాగే ఇక్కడ కూడా మనకు యూరోప్లో ప్రింటింగ్ అనేది డెవలప్ అవ్వడంతో వాళ్ళు కూడా ప్లేయింగ్ కార్డ్స్ మీదను అలాగే టెక్స్టైల్స్ మీదను పిక్చర్స్ని ప్రింట్ చేయడం మొదలుపెట్టినారనమాట. There was clearly a great need for even quicker and cheaper reproduction of text.
ఇంకా డిమాండ్ అనేది కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట. వుడ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా దీన్ని తట్టుకోలేకపోతుంది అనమాట. ఎందుకంటే వుడ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా మనకు కొంచెం టైం అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అనమాట. కాబట్టి నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్, గుర్తుపెట్టుకోండి. మనకు అవసరం ఉంది, ఏమి ఈ డిమాండ్ని కంట్రోల్ చేయాలి. అందుకే మన మైండ్ అనేది ఇలా ఆలోచిస్తుంది, ఈ డిమాండ్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ డిమాండ్ని కంట్రోల్ చేయాలంటే ఏమి ఆవిష్కరణ చేయాలి. అర్థమైందా? మనకు అవసరం వచ్చిందంటే మన చేతుల్లో లేకపోయినా మనం ఏదో ఒకటి ఇన్వెంట్ అనేది చేస్తాం అనమాట. అలాగే యూరప్లో మనకు డిమాండ్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, ఎక్కువగా డిమాండ్ అనేది పెరిగిపోతుంది ప్రజల్లో. ప్రింటింగ్ మెటీరియల్ కావాలని, బుక్స్ అనేవి కావాలని. దాంతో అతడు వచ్చినాడనమాట, ఒక హీరో వచ్చినాడనమాట, గ్యూటెన్బర్గ్ అని. అతడు ఈ సమస్యని కంట్రోల్ చేసినాడనమాట. ఎట్లా? మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది మొదలుపెట్టినాడనమాట. మనకు ఈ జోహాన్ గుటెన్బర్గ్ వచ్చేసి మనకు స్ట్రాస్బర్గ్ ఆయన జర్మనీలో మనకు చెందినవాడనమాట, ఆ ప్లేస్కి చెందినవాడనమాట. అతడు మనకు ఫస్ట్ నోన్ ప్రింటింగ్ ప్రెస్ అనేది డెవలప్ చేస్తాడనమాట 1430s. అర్థమవుతుందా? మీరు పిక్చర్ కూడా చూడొచ్చు అనమాట గ్యూటెన్బర్గ్ది. ఇతడి పూర్తి పేరు వచ్చేసి మనకు జోహాన్ గుటెన్బర్గ్ అనమాట. తాత నమస్తే, మీ గురించి ఎప్పుడు చదువుకోబోతున్నాను అనమాట. అసలు ఈ గుటెన్బర్గ్ ఎవరు, స్మాల్ ఇంట్రడక్షన్ తీసుకుందాం. తర్వాత ఈ గుటెన్బర్గ్ మనకి ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ డెవలప్ చేసినాడో అది ఎలా డెవలప్ అయింది, దాని యొక్క ప్రాసెస్ ఏమి. మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అంటున్నాం అంటే మిషన్స్ స్లోగా మొదలవుతున్నాయి. వుడ్ బ్లాక్ ప్రింటింగ్ కూడా వస్తున్న డిమాండ్ని కంట్రోల్ చేయలేకపోవడంతో నీడ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్ అనే స్లోగన్తో మనకు గుటెన్బర్గ్ ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది డెవలప్ చేస్తాడనమాట. దాని గురించి చదువుకుందాం. గుటెన్బర్గ్ వాజ్ ద సన్ ఆఫ్ ఎ మర్చెంట్ అండ్ గ్రూ అపాన్ ఎ లార్జ్ అగ్రికల్చరల్ ఎస్టేట్. గుటెన్బర్గ్ అనేవాడు ఒక వ్యాపారి యొక్క కొడుకు అనమాట. అతడు మనకు లార్జ్ అగ్రికల్చర్ ఎస్టేట్ అంటే లార్జ్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పెరిగినాడనమాట. తన యొక్క చిన్నతనం నుండి వైన్ ఎలా తయారు చేస్తున్నారు, అలాగే ఆలివ్ ఎలా తయారు చేస్తున్నారో చూస్తూ పెరిగినాడనమాట. మనకు వైన్ అనేది గ్రేప్స్ నుండి తీస్తారనమాట మోస్ట్ ప్రాబబుల్గా. మీరు ఇది చూసింటే ఎందుకంటే ప్రేమంటే సినిమా చూసింటే దాంట్లో మనకు హీరో ఆ గ్రేప్స్ని తొక్కడం మనం చూస్తాం అనమాట. అటువంటి ప్రొసీజర్ని మనకు గుటెన్బర్గ్ చూస్తూ పెరిగినాడనమాట. సబ్సిక్వెంట్లీ హీ లర్న్డ్ ఆర్ట్ ఆఫ్ పాలిషింగ్ స్టోన్స్. ఇప్పుడు మనం జీవితంలో ఏదైనా నేర్చుకున్నాం అనుకోండి, అది మనకు మన యొక్క జీవితంలో ఎక్కడో ఒక్క చోటైనా మనకు అది హెల్ప్ అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇతడు కూడా మనకు స్టోన్స్ని ఎలా పాలిష్ చేయాలో నేర్చుకున్నాడు అనమాట. ఆ స్టోన్స్ని పాలిష్ చేయడం నేర్చుకోవడం వల్ల అతడి యొక్క జీవనోపాధి గోల్డ్ స్మిత్గా అయిపోయిందనమాట. అర్థమవుతుందా? గోల్డ్ స్మిత్గా అయిపోయిందనమాట. అండ్ ఆల్సో అక్వైర్డ్ ద ఎక్స్పర్టైజ్ టు క్రియేట్ లెడ్ మౌల్డ్స్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ట్రింకెట్స్. లెడ్ మౌల్డ్స్ అంటే మనకు ఐడల్స్ అనమాట. అర్థమవుతుందా? ఐడల్స్ అంటే ఇది ఎట్లుంటుందంటే మనకు మీరు మామూలుగా ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్లో చూస్తున్నారా, కొంతమంది చేతులు ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ చేతులు ఇట్లా లోపల పెట్టి వ్యాక్స్ అనేది పోసి మనకు బయటికి తీస్తారు. అర్థమవుతుందా? అది మళ్ళీ తీసేసి మొత్తము బయట అవుట్ సైడ్ అదంతా తీసేసి దాన్ని కొంతసేపు గాలికి ఆరేట్టుకు పెడితే అది మనకు ఒక విగ్రహంలా తయారవుతుంది చూడండి. అట్లనే ఇతడు కూడా మనకు లెడ్ మౌల్డ్స్ అనేవి తయారు చేశాడు అనమాట. ఎట్లా? ఇది సపోజ్ 3D అనుకోండి, మనకు సపోజ్ 3D అనుకోండి. అర్థమవుతుందా? 3D అనుకోండి. కొంచెం రివర్స్ అయింది, ఒకసారి F తీసుకుందాం. మనకు నీట్గా రావట్లేదు. ఇట్లా లెడ్ మౌల్డ్స్ అనేవి ఉండరు అనమాట. దీంట్లో మనకు వ్యాక్స్ అనేది పోసి మనకు ట్రింకెట్స్ అంటాం చూడండి, ట్రింకెట్స్ వాటిని తయారు చేసేవాడు అనమాట, అచ్చులు వేసి. అర్థమవుతుందా? నగలు కావచ్చు, ఎక్కువగా ఇతడు గోల్డ్ స్మిత్ కాబట్టి నగలు తయారు చేయడం కోసం ఈ లెడ్ మౌల్డ్స్ అనేవి తయారు చేస్తాడు అనమాట. డిఫరెంట్ డిజైన్స్ కలిగిన లెడ్ మౌల్డ్స్ని తయారు చేస్తాడు అనమాట. ఈ నాలెడ్జ్ ఏదైతే గుటెన్బర్గ్కి వచ్చిందో, ఇది పాలిషింగ్ స్టోన్స్ కావచ్చు, గోల్డ్ స్మిత్ నాలెడ్జ్ కావచ్చు, ఈ లెడ్ మౌల్డ్స్ యొక్క నాలెడ్జ్ కావచ్చు, దీన్నే గుటెన్బర్గ్ వాడి ఒక టెక్నాలజీని డిజైన్ అనేది చేసినాడు అనమాట.
ఆ టెక్నాలజీ అనేది మనకు ఎట్లుంటుందంటే ద ఆలివ్ ప్రెస్ ప్రొవైడెడ్ ద మోడల్ ఫర్ ది ప్రింటింగ్ ప్రెస్. మనకు ఇది ఏదైతే ఆలివ్ ప్రెస్ ఏదైతే ఉందో ప్రెస్సింగ్ తను ఎప్పుడైతే చిన్నప్పుడు చూసినాడో అది అతనికి హెల్ప్ చేసింది అనమాట ఈ ప్రింటింగ్ ప్రెస్ని డెవలప్ చేయడం కోసం అనమాట. అండ్ బౌల్స్ వర్ యూజ్డ్ ఫర్ కాస్టింగ్ ద మెటల్ టైప్స్ ఫర్ ది లెటర్స్ ఆఫ్ ది ఆల్ఫాబెట్. అలాగే ఇప్పుడు ఏదైతే మీకు చెప్పినానో ఈ లెటర్స్ కావచ్చు వీటిని తయారు చేయడానికి తన యొక్క గోల్డ్ స్మిత్ యొక్క తెలివి ఏదైతే ఉందో లెడ్ మౌల్స్ అది హెల్ప్ చేసిందనమాట. ద ఫస్ట్ బై 1448 గ్యూటెన్బర్గ్ పర్ఫెక్టెడ్ ద సిస్టమ్. మొత్తం తన యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసి తన యొక్క ప్రతిభని యూజ్ చేసి తన యొక్క మొత్తం నాలెడ్జ్ని యూజ్ చేసి ఫస్ట్ ప్రింటింగ్ ప్రెస్ అని డెవలప్ చేస్తున్నాడు అనమాట. మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది 1448లో జొహాన్ గ్యూటెన్బర్గ్ ప్రింట్ చేసిన ఫస్ట్ బుక్ వచ్చేసి మనకు బైబిల్ అనమాట. బైబిల్ ఓకేనా. అబౌట్ 180 కాపీస్ వర్ ప్రింటెడ్ అండ్ ఇట్ టుక్ 3 years టు ప్రొడ్యూస్ దెమ్. కానీ ఎంత మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అయినా కూడా ఈ బైబిల్ బుక్ ఏదైతే ఫస్ట్ బుక్ ప్రింటెడ్ చేసినాడో గ్యూటెన్బర్గ్ అది 180 కాపీలు ప్రింట్ చేయడానికి గ్యూటెన్బర్గ్కి 3 ఏళ్ల సమయం పట్టిందనమాట. బై ద స్టాండర్డ్స్ ఆఫ్ ది టైమ్ దిస్ వాజ్ ఫాస్ట్ ప్రొడక్షన్. కానీ అప్పట్లో పోలిస్తే అది స్పీడప్ అనమాట. అదే ఒకవేళ వుడ్ బ్లాక్ ప్రింటింగ్తో పోల్చినాం అనుకోండి 3 ఏళ్ళు ఏంది 5 ఏళ్ళు 10 సంవత్సరాలు లేదనమాట 180 కాపీలు ప్రింట్ చేయాలంటే. అంటే మీరు అప్పటి కాలానికి 180 కాపీలు 3 ఏళ్లలో ప్రింట్ చేయడం అనేది వెరీ ఫాస్ట్ అనమాట. అంటే ఎట్లయితే ఇప్పుడు మనకు 1 crore అనేది ఎలాగైతే బిగ్ అమౌంటో అప్పుడు 1000 రూపాయలు అనేది బిగ్ అమౌంట్ అనమాట. అర్థమైందా? In fact, printed books at first closely resembled the written manuscripts in appearance and layout. ఫస్ట్ ఇది ఏదైతే ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రింట్ చేసిన బుక్స్ చూస్తే ఎవరో రాసినట్టు అనిపిస్తాడు అనమాట. కానీ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ప్రింట్ చేసినట్టువే. ఎందుకంటే ద మెటల్ లెటర్స్ ఇంటిమేటెడ్ ద ఓర్నమెంటల్ హ్యాండ్ రిటన్ స్టైల్స్. ఆ లెటర్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా రకాలుగా లెటర్స్ అనేవి తయారు చేసేవాళ్ళు అనమాట. వివిధ రకాల షేప్స్తో డిజైన్స్తో అలా మనకు హ్యాండ్ రిటన్ స్టైల్స్ లాగానే కనబడించాడు అనమాట. బార్డర్స్ వర్ ఇల్యూమినేటెడ్ బై హ్యాండ్ విత్ ఫోలియేజ్ అండ్ అదర్ ప్యాటర్న్స్. అలాగే బార్డర్స్ మాత్రం ఇప్పుడు కేసు ఏమవుతుందంటే ఇట్లా మనకు పేపర్ అనేది ఉంటుందన్నమాట. దీంట్లో 4 సైడ్స్కి బార్డర్ అనేది చేత్తో వేస్తారు. అలా వేసేసినాక ఏం జరుగుతుందో ఇక్కడ మనకు పక్కన పిక్చర్ ఇచ్చినాడు చూద్దాం అనమాట. గ్యూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్. నోటీస్ ద లాంగ్ హ్యాండిల్ అటాచ్డ్ టు ద స్క్రూ. ఈ లాంగ్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని చూడమంటున్నాడు స్క్రూకి. ఓకే. అండ్ ప్రెస్ డౌన్ ద ప్లాటెన్ ఓవర్ ద ప్రింటింగ్ బ్లాక్ దట్ వాజ్ ప్లేస్డ్ ఆన్ టాప్ ఆఫ్ ఏ షీట్ ఆఫ్ డాంప్ పేపర్. మనకు ఇది ఏదైతే ప్లాటెన్ ఉందో కింద ఈ ప్లాటెన్ గమనిస్తున్నారా? ఆ ప్లాటెన్ని మనం రివర్స్ చేసి చూసినాం అనుకోండి మనకు దాంట్లో లెటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ లెటర్స్ని పెట్టి దాంట్లో ఇంక్ అనేది మనకు వేసి ఇట్లా రివర్స్లో తిప్పి అర్థమవుతుందా? ఇట్లా రివర్స్లో తిప్పి ఈ లాంగ్ హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని ఈ మనిషి తిప్పుతా అంటే కింద మనకు అక్షరాలు అనేది పడేటివి అనమాట. అలా ప్రింటింగ్ అనేది మనకు జరిగేది అనమాట. Gutenberg developed metal types for each of the 26 characters of the Roman alphabet and devised a way of moving them around so as to compose different words of the text. అలాగే ఇట్లా మూవ్ చేస్తూ డిఫరెంట్ వర్డ్స్ని కూడా మనకు ప్రింటింగ్ చేయడానికి సాధ్యమవుతుంది అనమాట. గ్యూటెన్బర్గ్ ఆ లెటర్స్ ఎటువంటి లెటర్స్ తయారు చేసినాడంటే రోమన్ భాషలోని 26 క్యారెక్టర్స్ ఆల్ఫాబెట్ని తయారు చేసినాడు అనమాట. దిస్ కేమ్ టు బి నోన్ యాజ్ ద మూవబుల్ టైప్ ప్రింటింగ్ మిషన్. ఇది మనకు మూవబుల్ టైప్ ప్రింటింగ్ మిషన్ పేరుతో కూడా పిలువబడుతుంది అనమాట. అండ్ ఇట్ రిమైన్ ద బేసిక్ ప్రింట్ టెక్నాలజీ ఓవర్ ద నెక్స్ట్ 300 years. దాదాపు 300 ఏళ్ళ వరకు ఈ ప్రింటింగ్ మెకానికల్ ప్రెస్నే వాడినారనమాట. ఈ టెక్నాలజీనే వాడినారనమాట. తర్వాత ఇంకా డిమాండ్ పెరగడం కోసం ఇంకా న్యూ టెక్నాలజీ అనేది క్రియేట్ చేస్తారనమాట. అది కూడా చదువుకుందాం. ఓకేనా? అంటే మనకు అర్థం చేసుకోవాలి, నీడ్ ఇస్ ద మదర్ ఆఫ్ ది ఇన్వెన్షన్. మనకు ఏదైతే కావాలి అవసరం అని తెలిసిందనుకో దాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం మనకు ఏమేమి ప్రయత్నాలు చేయాలో అవన్నీ చేస్తామన్నమాట. బుక్స్ కుడ్ నౌ బీ ప్రొడ్యూస్డ్ మచ్ ఫాస్టర్ దెన్ వాస్ పాసిబుల్ వెన్ ఈచ్ ప్రింట్ బ్లాక్ వాజ్ ప్రిపేర్డ్ బై కార్వింగ్ ఏ పీస్ ఆఫ్
వుడ్ బై హ్యాండ్. వుడ్ బ్లాక్ ప్రింటింగ్తో పోలిస్తే ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ బెటర్ అనమాట 100 రెట్లు. ఎందుకంటే 180 కాపీలు వుడ్ బ్లాక్ ప్రింటింగ్తో చేయాలి అంటే దాదాపు 6 ఏళ్ళు టైం పడుతుంది అనమాట. కానీ ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ వల్ల 3 ఏళ్ళ సమయం పట్టిందనమాట. పోలిస్తే దానికంటే ఇది బెటరే కదా, కానీ స్టార్టింగ్లో అది వచ్చినప్పుడు అది ఒక ఫస్ట్ ప్లేస్లో అనమాట. ద గుటెన్బర్గ్ ప్రెస్ కుడ్ ప్రింట్ 250 షీట్స్ ఆన్ వన్ సైడ్ పర్ హవర్. మనకు ఒక్కొక్క సైడ్ 1 అవర్లో 250 షీట్స్ని ప్రింట్ చేయగలదు అనమాట ఇది ప్రింటింగ్ ప్రెస్. మనకు ప్లాటన్ యొక్క డెఫినేషన్ అనేది మనం తెలుసుకుందాం అనమాట. ఇన్ లెటర్ ప్రెస్ ప్రింటింగ్, ప్లాటన్ ఈజ్ ఎ బోర్డ్ విచ్ ఈస్ ప్రెస్డ్ ఆన్ టు ద బ్యాక్ ఆఫ్ ది పేపర్ టు గెట్ ద ఇంప్రెషన్ ఫ్రమ్ ది టైప్. At one time it is used to be a wooden board, later it was made of steel. మనకు ఈ ప్లాటన్ అనేది బోత్ వుడ్తోనే తయారవుతుండ అలాగే స్టీల్తోనే తయారవుతుండ. దీన్ని మనకు పేపర్ మీద అచ్చులు వేయడానికి వాడేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? అచ్చులు వేయడానికి వాడేవాళ్ళు అనమాట. అర్థమవుతుందా? కానీ ఎంత న్యూ టెక్నాలజీ వచ్చినప్పటికీ ఇదేదైతే మనకు పాత టెక్నాలజీ ఏదైతే హ్యాండ్ రైటింగ్ ఉందో, బుక్స్ ప్రొడ్యూస్డ్ బై రైటింగ్ హ్యాండ్, వాటిని ఏం చేయలేకపోయిందనమాట. వాటిని పూర్తిగా ఏదైతే మనోస్క్రిప్ట్స్ ఏదైతే ఉందో రైటింగ్ చేత దాన్ని పూర్తిగా అంతం చేయలేకపోయిందనమాట ఈ గుటెన్బర్గ్ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది మనకు. అర్థమవుతుందా? దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పాలనుకుంటున్నా. వద్దులేండి, మళ్ళీ బ్లాక్ అయిపోతుంది ఎగ్జాంపుల్. లెసన్లోకి వచ్చేద్దాం. ఇన్ఫ్యాక్ట్ ప్రింటెడ్ బుక్స్ అట్ ఫస్ట్ క్లోజ్లీ రిజంబుల్డ్ ద మనోస్క్రిప్ట్స్ ఇన్ అపియరెన్స్ అండ్ లేఅవుట్ చెప్తున్నాను. ఇది అంటే మనకు ఫస్ట్ ప్రింటెడ్ బుక్స్ వచ్చినాయి అనుకోండి, అవి సేమ్ మనోస్క్రిప్ట్స్ లాగానే కనబడిచ్చేయడం అనమాట. ఎందుకంటే దాని యొక్క బార్డర్స్ అనేవి మనకు చేతితోనే వేసేవాళ్ళు. ఇన్ ద బుక్స్ ప్రింటెడ్ ఫర్ ది రిచ్ స్పేస్ ఫర్ డెకరేషన్ వాస్ కెప్ట్ బ్లాంక్ ఆన్ ది ప్రింటెడ్ పేజ్. మనకు ఈ అన్ని పేజీల మీద ప్రింటింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట. ఈ బైబిల్ అనేది అన్ని పేజీల మీద ప్రింటింగ్ చేసేవాళ్ళు. కానీ వాళ్ళకు కొంతమంది రిచ్ పీపుల్కి బార్డర్స్ అనేటివి ఈ డిజైన్తో ఉండాలి అని కొంతమంది కోరుకుంటారనమాట. అందుకే కొంతమందికి వాళ్ళు పేపర్స్ మీద డిజైన్ వేయకుండా అట్లే పెట్టేసేవాళ్ళు అనమాట. వాళ్ళు రిచ్ పీపుల్ వచ్చి ఎటువంటి డిజైన్ కావాలో వాళ్ళకు తగినట్టు వాళ్ళకి ఇష్టమైన డిజైన్ వేసేవాళ్ళు అనమాట. ఆ డెకరేషన్ యొక్క స్పేస్ ఒక్కటి బ్లాంక్లో పెట్టేస్తారనమాట. ఈచ్ పర్చేసర్ కుడ్ చూస్ ద డిజైన్ అండ్ డిసైడ్ ఆన్ ది పెయింటింగ్ స్కూల్ దట్ వుడ్ డూ ద ఇల్లస్ట్రేషన్స్. అందుకే పర్చేసర్ వచ్చి ఒక్కొక్క డిజైన్ని చూస్ చేస్తాడనమాట. ఆ డిజైన్ని చూస్ చేసినాక మళ్ళీ దాన్ని డిజైన్ అనేది వేస్తారనమాట. అర్థమవుతుందా? ఎందుకంటే రిచ్ పీపుల్కి మిగతా వాళ్ళ బుక్స్తో పోలిస్తే నా బుక్ అనేది డిఫరెంట్ ఉండాలి, ఏదో ఒక డిఫరెంట్ ఉండాలి. అందుకు డెకరేషన్ అనేది డిఫరెంట్గా చేయించుకునే వాళ్ళు అనమాట. అందరూ ఇట్లా స్ట్రైట్గా తింటే వాళ్ళు ఇట్లా రివర్స్లో తింటారనమాట, డిఫరెంట్గా కనబడించేదానికి. ఇన్ ద 100 years బిట్వీన్ 1450 and 1550 ప్రింటింగ్ ప్రెసెస్ వర్ సెటప్ ఇన్ మోస్ట్ కంట్రీస్ ఆఫ్ ది యూరప్. 1450 అలాగే 1550 మధ్యలో మనకు ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెసెస్, గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెసెస్ చాలా కంట్రీస్లో ఎస్టాబ్లిష్ అయిపోతాయి అనమాట యూరోపియన్ కాంటినెంట్లో. ప్రింటర్స్ ఫ్రమ్ జర్మనీ ట్రావెల్ టు అదర్ కంట్రీస్. ఈ ప్రింటర్స్ మనకు జర్మనీకి చెందినవాడు కాబట్టి ఫస్ట్ మనకు మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది జర్మనీలో మొదలవుతుంది. ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ యొక్క ప్రింటర్స్ మనకు జర్మనీ నుండి వేరే కంట్రీస్కి కూడా వెళ్ళడం మొదలు పెడుతుంది అనమాట. ఎందుకు? వర్క్కి హెల్ప్ చేయడానికి, ఆ డిమాండ్ని కంట్రోల్ చేయడానికి అనమాట. యాజ్ ద నంబర్ ఆఫ్ ప్రింటింగ్ ప్రెసెస్ గ్రూ, బుక్ ప్రొడక్షన్ బూమ్డ్. ప్రింటింగ్ ప్రెసెస్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేస్తూ పోవడంతో బుక్స్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం మొదలైందనమాట. ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 15th century saw 20 million copies of printed books flooding the markets in Europe. 15th century అంటే 1450లో మనం గమనించినాం అనుకోండి. 1450 నుండి అలాగే 1499 మధ్యలో మనకు ఆల్మోస్ట్ 20 million కాపీస్ ఆఫ్ ప్రింటెడ్ బుక్స్ అనేటివి మార్కెట్లోకి వచ్చినాయి అనమాట, యూరోప్లోకి. అంటే మనకు ఈ ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే గుటెన్బర్గ్ ఎస్టాబ్లిష్ చేసినాడో ఇది మనకు ఎంతగానో హెల్ప్ చేసింది అనమాట డిమాండ్ని కంట్రోల్ చేయడానికి. అదే 16th century వచ్చేసరికి 200 million కాపీస్ని ప్రింట్ చేయగలుగుతాను అనమాట ఈ యొక్క ప్రింటింగ్ ప్రెస్ ద్వారా. దిస్ షిఫ్ట్ ఫ్రమ్ హ్యాండ్ ప్రింటింగ్ టు మెకానికల్ ప్రింటింగ్ లెడ్ టు ద ప్రింట్ రెవల్యూషన్. ఇది మనకు మెకానికల్
ప్రింటింగ్ రావడం వల్ల, హ్యాండ్ ప్రింటింగ్ దగ్గర నుండి మనము మెకానికల్ ప్రింటింగ్కి రావడం వల్ల మనకు ప్రింట్ రెవల్యూషన్ అనేది వచ్చిందనమాట. అర్థమైందా? రెవల్యూషన్ అంటే మార్పు. మనకు ఈ ప్రింటింగ్ టెక్నాలజీలో మార్పు అనేది వచ్చిందనమాట. అర్థమవుతుందా? మార్పు అనేది వచ్చిందనమాట. సొసైటీలో చాలా మార్పులు అనేవి వచ్చినాయి అనమాట. ఇప్పుడు ప్రింటింగ్ అనేది మొదలైందనుకో, మనకు అందరూ తమ యొక్క ఫీలింగ్స్ కావచ్చు, తమ యొక్క అభిప్రాయాలు కావచ్చు, ప్రజెంట్ ఉన్న సొసైటీ మీద వాటిని వ్యక్తపరచడం మొదలు పెడతారనమాట. ఫిగర్ 7 ఏదైతే ఇప్పుడు మీరు ఫిగర్ 7 చూడగలుగుతున్నారో, ఈ ఫిగర్ 7 ఇది మనకు గ్యుటెన్బర్గ్స్ బైబిల్లోని పేజెస్ అనమాట. ఏదైతే ఫస్ట్ ప్రింటెడ్ బుక్ మనకు ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా. ఓకేనా? మీరు కింద గమనించినారు అనుకోండి, ఇది మనకు ప్రింటింగ్ ప్రెస్ అనమాట, వర్క్షాప్. ఈ వర్క్షాప్లో మనకు ఎలా వర్క్ చేస్తున్నారో చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు వీళ్ళు కష్టపడి కాపీ చేస్తున్నారనమాట. అలా కాపీ చేసినాక వీళ్ళు వచ్చేసి మనకు కాపీ చేయట్లేదు, వీళ్ళు మనకు ప్రింటింగ్ అనేది చేసేవాళ్ళు అనమాట ఇక్కడ. ఓకేనా? అర్థమవుతుందా? వీళ్ళు అనేది మనకు ప్రింటింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ అతడు తిప్పుతున్నాడు చూడండి, లాంగ్ హ్యాండిల్ని. తర్వాత వీళ్ళు వచ్చేసి మనకు వాటిని నీట్గా అమరుస్తున్నాడు అనమాట, పేజెస్ని. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా తప్పులు ఉన్నాయో, ఏమైనా దొరికినాయో అని చెక్ చేశారు అనమాట, ఎందుకైనా మంచిదని. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళు ఎటువంటి డిజైన్లు అడుగుతారో పర్చేజర్స్, అటువంటి డిజైన్లు వేసిస్తాడు అనమాట. దిస్ పిక్చర్ డిపిక్ట్స్ వాట్ ఎ ప్రింటర్ షాప్ లుక్డ్ లైక్ ఇన్ ద 16th centuryలో మనకు ప్రింటింగ్ షాప్ ఎలా ఉండేదో మనకి ఇది నిరూపిస్తుంది అనమాట, కళ్ళకు కనబడిచ్చేలా చూపిస్తుంది అనమాట. ఆల్ ద యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ అండర్ వన్ రూఫ్. చూడండి, ప్రింటింగ్ ఒకే చోట జరుగుతుంది, పేపర్స్ అమర్చడం ఒకే చోట జరుగుతుంది, అలాగే తప్పులు వెతకడం ఒకే చోట జరుగుతుంది, మొత్తం ఒకే చోట జరుగుతుంది అనమాట. అప్పుడు దీన్ని మనం ఏమనొచ్చు, ఫ్యాక్టరీ ప్రొడక్షన్ ఉండొచ్చు అనమాట. ఇన్ ద ఫోర్గ్రౌండ్ ఆన్ ది రైట్, ఫోర్గ్రౌండ్లో మనకు రైట్లో అంటే ఇక్కడ కాంపోజిటర్స్ ఆర్ అట్ వర్క్. కాంపోజిటర్స్ ఎవరంటే టెక్స్ట్ని తయారు చేస్తారనమాట. అదే మనకు అవి ఏదే లెడ్ మౌల్డ్స్ ఉన్నాయో వాటిని తయారు చేస్తారనమాట ప్రింటింగ్ కోసం. ఆన్ ది లెఫ్ట్ గ్యాలరీస్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్ అండ్ ఇంక్ ఈస్ బీయింగ్ అప్లైడ్ టు ద మెటల్ టైప్స్. చెప్తానులే, మెటల్ టైప్స్కి ప్రింటింగ్ అనేది వేస్తాను అనమాట, మెటల్స్లోకి ఇంక్ అనేది, అదే లెడ్ మౌల్డ్స్లోకి. ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ద ప్రింటర్స్ ఆర్ టర్నింగ్ ద స్క్రూస్ ఆఫ్ ది ప్రెస్ అండ్ నియర్ దెమ్ ప్రూఫ్ రీడర్స్ ఆర్ అట్ వర్క్. చెప్పినలా వీళ్ళు మనకు చదువుతూ ఉంటారు, ఎవరెవరికి ఎటువంటి డిజైన్లు కావాలో వేసిస్తూ ఉంటారు అనమాట. అండ్ నియర్ దెమ్ ప్రూఫ్ రీడర్స్ ఆర్ అట్ వర్క్. రైట్ ఇన్ ఫ్రంట్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. మీకు ఇక్కడ ఫైనల్ ప్రోడక్ట్ అనేది కనబడిస్తుంది చూడండి. కొన్ని పేపర్స్ రెడీ అయ్యేసరికి ముందర పెట్టేసినారు వేరే చోట్లకు పంపించడానికి. ద డబల్ పేజ్ ప్రింటెడ్ షీట్స్ స్టాక్డ్ ఇన్ నీట్ పైల్స్ వెయిటింగ్ టు బి బౌండ్. ఇవి కూడా మనకు ఈ మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ ఎంత అయినప్పటికీ మనకు వెనకాల పేపర్ వెనకాల అచ్చులు అనేవి కనబడిస్తాయి అనమాట, ఎట్లయితే వుడ్ బ్లాక్ ప్రింటింగ్లో కనబడిచేట్టుగా. అందుకే మనకు ఇవి ఇంకో పేపర్లో కూడా వెనకాల ప్రింట్ చేసేసినాక వీటిని సీల్ చేసేవాళ్ళు అనమాట సైడ్ల నుండి. అలా సీల్ చేసేసి పక్కన పెట్టేసి వేరే చోట్లకు పంపించడానికి రెడీగా పెట్టేవాళ్ళు అనమాట. ఇది మన యొక్క స్టోరీ అయినా చైనాలో ప్రింటింగ్ ఎట్లా డెవలప్ అయింది, ఎటువంటి టెక్నాలజీ, దాని యొక్క ఇంపాక్ట్స్ ఏమి, తర్వాత జపాన్లోకి ప్రింట్ కల్చర్ ఎప్పుడు వచ్చింది, అర్థమవుతుందా, ప్రింట్ కల్చర్ ఎప్పుడు వచ్చింది, తర్వాత దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, అది మనం చదువుకున్నాం అనమాట. అలాగే మనం యూరప్లో ఎవరు తెచ్చినారు, మార్కో పోలో తెచ్చినాడు అనమాట 1295లో. దాని యొక్క ఇంపాక్ట్స్ ఏంటివి, తర్వాత డిమాండ్ అనేది మనకు సఫిషియెంట్గా ఫుల్ఫిల్ అవ్వకపోవడంతో మనకు మెకానికల్ ప్రింటింగ్ ప్రెస్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇది మనకు గుర్తుపెట్టుకోండి, బిట్ టైప్ అడగచ్చు అనమాట. జిగ్జీ, అర్థమవుతుందా, జిగ్జీ. ద జిగ్జీ ఆఫ్ కొరియా ఈజ్ అమాంగ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ బుక్స్ ప్రింటెడ్ విత్ మూవబుల్ మెటల్ టైప్. ఏదైతే మూవబుల్ మెటల్ టైప్ ఉందో దాని ద్వారా ప్రింట్ చేసిన బుక్స్లో ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ బుక్స్ వచ్చేసి మనకు జిగ్జీ అనమాట ఆఫ్ కొరియా. ఇది మనకు ఇప్పటికీ ఫస్ట్ వాల్యూమ్ అనేది లేదు, కానీ సెకండ్ వన్ వచ్చేసి మనకు నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో ఉందన్నమాట. సెకండ్ ప్రింటింగ్ అనేది, సెకండ్ కాపీ అనేది మనకు నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఫ్రాన్స్లో ఉంది. ఫస్ట్ కాపీ అనేది మనకు ధ్వంసం అయిపోయింది అనమాట డ్యూ టు వేరియస్ రీజన్స్. ఓకేనా, ఆల్మోస్ట్
ఈ 2 చాప్టర్స్లో ఉన్న పిక్చర్స్ కావచ్చు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. ఓకేనా? ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ మీకు బాగా అర్థమైంచే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మీకు నిజంగా అర్థమైంటే వీడియోని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనమాట. మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు 1000 ఏనుగుల మోటివేషన్ అనేది ఇస్తుంది అనమాట, ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది పంపించడానికి మీకోసం. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.